ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. త్వరలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్న వైఎస్ షర్మిల ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్కు మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన్రేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం దేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం మన్రేగా పథకం మొదలు పెట్టిన రాష్ట్రం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది. దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel